5874 divided by 35. సో ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలంటే ఈ డివైజర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. 3 and 5. తర్వాత ఈ డివిడెంట్ అయినటువంటి 65874 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాసుకుంటాం. 6 5 8 7 4. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 తో ఈ 6 ఎన్నిసార్లు పోతుందో చూడాలి. 3 తో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో 3 2 జా 6 ని ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు 6 - 6 0 అవుతుంది, అవునా? తర్వాత వచ్చేసి ఈ 5 తో ఈ 2 ని మల్టిప్లై చేయాలి. 5 2 జా 10 అవుతుంది. 0 ఎక్కడ పెట్టుకున్నా 5 నుంచి 10 పోదు కదా, కాబట్టి మనము 3 2 జా కాకుండా 3 1 జా తీసుకోవాలి. 3 1 జా 3 అవుతుంది. అప్పుడు 6 - 3 ఏమవుతుంది మేడం? 3. ఈ 3ని నెక్స్ట్ డిజిట్ ముందు రాసుకుంటాం. సో నెక్స్ట్ 5 తో ఈ 1 ని మనం మల్టిప్లై చేస్తే 5 1 జా 5 అవుతుంది. సో 35 - 5 30. ఈ 30 అనేది మళ్ళీ 3 తో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 3 10 జా 30. సో 30 - 30 0. 0 ఎక్కడ పెట్టుకుంటే 5 10 జా 50. 8 నుంచి 50 పోదు కదా, కాబట్టి 3 10 జా కాకుండా 3 9 జా తీసుకుందాం. 3 9 జా తీసుకుంటే ఎంత అవుతుంది? 27 అవుతుంది. సో 30 - 27 3. 3ని నెక్స్ట్ డిజిట్ ముందు పెట్టుకుంటే 38 అవుతుంది. 5 9 జా 45 అవుతుంది, పోదు కదా, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు 3 8 జా తీసుకోవాలి. 3 8 జా తీసుకుంటే ఎంత అవుతుంది? 24 అవుతుంది. 30 - 24 6. 6ని నెక్స్ట్ డిజిట్ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? 5 తో ఈ కోషెంట్ ని మల్టిప్లై చేయాలి. 5 8 జా 40. 68 - 40 ఎంత అవుతుంది? 28. ఈ 28 3 తో ఎన్నిసార్లు పోతుంది? 3 9 జా. సో 3 9 జా 27. 28 - 27 1 అవుతుంది. 1 నెక్స్ట్ డిజిట్ ముందు రాసుకుంటాం. అప్పుడు 5 9 జా 45 పోదు కదా, కాబట్టి ఏం చేయాలంటే 3 9 జా కాకుండా 3 8 జా తీసుకోవాలి. 3 8 జా తీసుకుంటే ఎంత అవుతుంది మేడం? 24 అవుతుంది. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ 4 వస్తుంది. ఈ 4 నెక్స్ట్ డిజిట్ ముందు రాసుకుంటే ఎంత అవుతుంది? 47 అవుతుంది. అప్పుడు 5 తో దీన్ని మల్టిప్లై చేస్తే 8 ఎంత అవుతుంది? 5 8 జా 40. ఇప్పుడు 47 - 40 ఎంత అవుతుంది? 7. ఇప్పుడు 3 తో 7 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో 3 2 జా 6. 7 - 6 ఎంత అవుతుంది? 1. 1 నెక్స్ట్ డిజిట్ ముందు రాసుకున్నాం. 14 అవుతుంది. తర్వాత 5 2 జా 10. 14 నుంచి 10 పోతుంది కదా, సో అప్పుడు 4 ఉంటుంది. సో కోషెంట్ ఎంత వచ్చింది? 188 రిమైండర్ 4. ఇలా డబుల్ డిజిట్ ఇచ్చినప్పుడు చేయాలి. స్టార్ట్ చేసి